సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద సందడి నెలకొంది. చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతి పండుగకు మరో 2 రోజుల సమయం ఉన్నప్పటికీ వరుస సెలవులు రావడంతో నగరవాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు బారులు తీరాయి. మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 8 టోల్ బూత్లను తెరిచుంచారు. 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి సుమారు 20 వాహనాలు టోల్ దాటేలా వేగంగా పనులు చేపడుతున్నారు. రాబోయే 2-3 రోజుల్లో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్న అద్దె బస్సుల యజమానులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావుతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు కీలక చర్చలు జరిగాయి. ఎండీ ద్వారకా తిరుమలరావు అద్దె బస్సుల సంఘం నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా బస్సుల్లో ఓవర్లోడ్ సమస్యను తగ్గించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయాలని యజమానులు కోరారు. అలాగే కిలోమీటర్కు ఇచ్చే మైలేజ్ ప్రమాణాలను తగ్గించాలని, నిర్వహణ ఖర్చులు, కార్మికుల వేతనాలను పెంచాలని 5 ప్రధాన డిమాండ్లను ఎండీ ముందుంచారు. ఈ సమస్యలపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కూడా ఎండీ చర్చించారు. అనంతరం ఈ నెల 20వ తేదీలోపు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సమ్మె ఆలోచనను విరమిస్తున్నట్లు యజమానుల సంఘం ప్రకటించింది. సంక్రాంతి పండుగ సమయంలో ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం అద్దె బస్సుల యజమానులు ఏదైతే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎండీ ముందు 5 డిమాండ్లను ఉంచినట్లుగా తెలుస్తుంది. ఆ 5 డిమాండ్లు ఏమనుకోవచ్చు, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎండీ స్పందిస్తున్నారు అనుకోవచ్చు అంటారు శివ? ఆర్టీసీ ప్రైవేటు బస్సులు ఈ నెల 12 నుంచి సమ్మెకు వెళ్లాలని భావించారు. అయితే ప్రభుత్వం వారితో ఆర్టీసీ ఎండీ చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి అద్దె బస్సుల సంఘం నేతలతో ఆర్టీసీ ఎండీ చర్చించారు. 5 ప్రధాన అంశాలు ఎండీ ముందుంచిన అద్దె బస్సుల్లో ఓవర్లోడ్ వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరారు. అద్దె బస్సుల్లో ఓవర్లోడ్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరటంతో పాటు దాని ద్వారా మాకు ఎక్కువగా ఛార్జీలు పడుతున్నాయి, దాన్ని పెంచాలనేది ఒకటి. అలాగే ప్రమాదాలకు గురైనప్పుడు ఇచ్చే ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు సమస్యలు ఇన్సూరెన్స్ వచ్చేందుకు జాప్యం జరుగుతుంది, దీన్ని వెంటనే పూర్తి చేయాలనేది మరొకటి. నిర్వహణ ఖర్చు కోసం ఇచ్చే మొత్తాన్ని పెంచాలని చెప్పి ఎండీని కోరారు. అద్దె బస్సుల వాహనాల కార్మికులు ఇచ్చే వేతనాలు కూడా పెంచాలని కోరారు. సమస్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డితో చర్చించారు ఆర్టీసీ ఎండీ. 20వ తేదీలోపు సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కార్యక్రమం రూపొందిస్తానని చెప్పి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంఘ నేతలకైతే హామీ ఇచ్చారు. 2-3 రోజుల్లోనే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వంతో అలాగే ఆర్టీసీ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో చర్చలు జరిపి సోమవారం కల్లా ఆర్టీసీకి సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేస్తాము. 20వ తేదీ కల్లా, అంటే ఈ నెల 20వ తేదీ కల్లా మీ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు కూడా సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ ప్రైవేటు బస్సుల యాజమాన్యం ప్రకటించింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.